ఇంగ్లాండ్ లో మహిళలకు సమాన హక్కులు కల్పించాలని మరి ఎన్నో సంవత్సరాలు పోరాటాలు చేసి వాళ్ళు 200 సంవత్సరాలు పోరాటాలు చేస్తే అక్కడ మహిళలకు సమాన హక్కులు వచ్చాయి. కానీ మన రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ కానివ్వండి, మన జాతి నాయకులు కానివ్వండి, మనకు రాజ్యాంగంతో పాటు స్వాతంత్రం వచ్చిన వెంటనే మహిళకు అన్ని హక్కుల్లో కూడా సమాన వాటా కల్పించడం అయితే జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా మహిళల పట్ల జరుగుతున్నటువంటి అన్యాయం ఇంకా కూడా ఇన్ని సంవత్సరాలు మన స్వాతంత్రం సిద్ధించినప్పటికీ కూడా అమలు పరచట్లేదంటే ఇది చాలా విచారించదగినటువంటి విషయం. మరి మనం చూసినట్లయితే మొన్నటికి మొన్న ఢిల్లీలో నిర్భయ కేసులో జ్యోతి సింగ్ అనే మహిళని దారుణంగా మరి వారు చేసినటువంటి సంఘటన మనం అందరం కూడా చూసాం. మరి అన్ని పోరాటాలు చేసి మనం 2013లో నిర్భయ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. నిర్భయ చట్టం తీసుకువచ్చినప్పటికీ కూడా మరి దేశవ్యాప్తంగా ఈరోజు మహిళల పట్ల అత్యాచారాలు పెరిగిపోవడమే తప్పితే తగ్గకపోవడం అన్నది మనం గమనిస్తున్నటువంటి విషయమే. మొన్నటికి మొన్న తెనాలిలో జరిగినటువంటి సంఘటన మరి కూతుర్ని వాళ్ళు ఏడిపిస్తున్నారని చెప్పి అడగడానికి వెళ్లినటువంటి సునీల అనేటువంటి మహిళని చాలా ఘోరంగా నీవు అంటే ఒక లారీ కిందకి నెట్టేసి చంపేసినటువంటి సంఘటన మనం చూస్తూనే ఉన్నాం. మరి మనకు చట్టాలు అన్నవి కొత్తగా ఇప్పుడంటే వచ్చినాయి కాదు. 1861లోనే మనకు ఇండియన్ పీనల్ కోడ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తర్వాత మనకు వరకట్న నిషేధం కింద చట్టం రావడం జరిగింది. గృహహింస నిరోధక చట్టం రావడం వచ్చింది. ప్రతి చట్టం వచ్చినప్పుడు మహిళలు మనం చాలా ఆనందపడిపోతున్నాం, మనకు రక్షణ కల్పించేటువంటి చట్టాలు వస్తున్నాయని. కానీ ఫలితం మాత్రం ఉండట్లేదు. చట్టాలైతే చేస్తున్నారు కానీ వాటి అమల్లో మాత్రం చిత్తశుద్ధి ఏమాత్రం కనపట్టలేదు. ఎందుకంటే మరి అత్యాచారం చేసినటువంటి వాళ్లకు 20 సంవత్సరాలు కారాగార శిక్ష వేస్తామని, మరి అత్యాచారం చేసినటువంటి ఆ మహిళలు మరణించినట్లయితే వాళ్లకు ఉరి శిక్ష వేస్తామని చెప్పి చట్టమైతే చేశారు. కానీ మరి అది జరిగినప్పుడు తర్వాత మనం 5 సంవత్సరాల పసిపాపను అత్యాచారం చేయడం చూసాం. మరి ఈ మధ్య చీరాల్లో జరిగినటువంటి గౌరవానిపాలెం అనే గ్రామంలో 7 సంవత్సరాల బాలిక అత్యాచారానికి గురైంది. మధ్యప్రదేశ్ లో చూసుకుంటే మరి 4 సంవత్సరాల పసికందుని అత్యాచారం చేసి చంపేయడం చూస్తున్నాం. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతిరోజు మనం కనీసం 20 నుండి 30 కేసులు మన రాష్ట్రంలోనే నమోదవుతూ ఉన్నాయి. మరి ఇన్ని చట్టాలు చేస్తున్నా ఎందుకు ప్రజలు భయపడలేదు, ఎందుకు వీటిని మనం నిరోధించలేకపోతున్నామని ఒక్కసారి ఆలోచన చేసినట్లయితే మరి ఈ చట్టాలు చేస్తున్నారు కానీ దాన్ని అమలు చేయడంలో చిత్తశుద్ధి ఉండట్లేదు. అదేవిధంగా మన చట్టాల్లో ఉన్నటువంటి లొసుగులు ఆధారం చేసుకుని ప్రతి ఒక్క నేరస్తుడు కూడా బయటకు వచ్చి స్వేచ్ఛగా తిరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇందాక సోదరి రోజా గారు చెప్పినట్లు అత్యాచారాలకి గురైనటువంటి వాళ్ళు స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ చేయాలంటే భయం. ఎందుకంటే పోలీస్ స్టేషన్ లోనే రక్షణ కరువైనటువంటి పరిస్థితులు మనం చాలా సంఘటనలు చూసాం. పోలీస్ స్టేషన్ లోనే అత్యాచారాలు గురైనటువంటి సంఘటనలు. మరి కంప్లైంట్ ఇవ్వడానికి బాధితులు వెళ్తే వాళ్ళని రకరకాల ప్రశ్నలతో హింసించి మానసికంగా వాళ్ళు పోలీస్ స్టేషన్ కి ఎందుకు వచ్చామని భయభ్రాంతులకు గురి చేసేటువంటి పరిస్థితులు ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మనకి ఎప్పుడైతే ఇలాంటి కేసులు నమోదైనాయో వాటిని వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి వాటికి అంటే అపరిమితంగా ఇంత కాల పరిమితి లేకుండా మరి సంవత్సరాలు సాగదీయకుండా వాటిని ఒక 3 నెలల కాలంలో పరిష్కరించి ఆ నేరస్తులకు శిక్ష పడేటట్లు చూసినట్లయితే ఖచ్చితంగా కొంతలో కొంతైనా మనకు మేలు జరుగుతుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. మరి దీని అన్నిటికీ కారణం కూడా చూసుకున్నట్లయితే మనకు స్వాతంత్రం వచ్చినప్పటికంటే గడిచిన 10 సంవత్సరాల్లో వ్యవస్థలో చాలా మార్పులు వచ్చినాయి. 500% నుండి 600% ఎక్కువగా మద్యపానం తీసుకునే వాళ్ళు పెరిగిపోయారు. మరి బహిరంగ మద్యపానం చేయడము, దారిలో తిరిగేటువంటి మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం ఇవన్నీ చూస్తూ ఉంటే మరి మహిళలు ఎవరికి వారే శక్తిమంతులుగా తయారై ఎవరికి వారే రక్షించుకునే పరిస్థితి వస్తే తప్పితే దీన్ని ఎవరు నిరోధించలేనటువంటి పరిస్థితిలోకి మారిపోతూ ఉంది. మరి మన జగన్మోహన్ రెడ్డి గారు వారు చెప్పడం జరిగింది, ప్రతి 10,000 మందికి 10 మంది మహిళా రక్షక భటుల్ని నియమిస్తాము. మరి వచ్చిన తర్వాత బెల్ట్ షాపులన్నీ కూడా ఎత్తేసి క్రమక్రమంగా మద్యపాన నిషేధం తీసుకుంటామని చెప్పి తెలియజేయడం జరిగింది. ఖచ్చితంగా మద్యపానాన్ని గనక తగ్గించుకున్నట్లయితే
మరి మహిళలకు కొంతలో కొంతన్నా గాని రక్షణ ఏర్పడుతుందని చెప్పి భావిస్తూ మరి ఇటువంటి మంచి కార్యక్రమాన్ని మరి ఉన్నటువంటి పోలీసు వ్యవస్థను కూడా చాలా పటిష్టం చేసి న్యాయ వ్యవస్థను బలోపేతం చేసి మరి ఎవరైనా అత్యాచారాలకు గురైన వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినట్లయితే వాళ్ళకి DNA టెస్ట్ పంపించినప్పటికీ వాళ్ళకి సరిపోయినటువంటి కిట్లు లేవు, సైంటిస్టులు లేరు. మరి 1000 కేసులు నమోదైతే ఒక సంవత్సరంలో కనీసం 100 మందికి కూడా శిక్షలు పడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ మార్పు రావాలంటే ఖచ్చితంగా మన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే మహిళలకు రక్షణ కల్పిస్తుందని తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి సభకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.